అమెరికా ఎక్కడ జోక్యం చేసుకోవాలనుకున్నా జపించే మంత్రం ప్రజాస్వామ్యం. ఆ దేశంలో నిరంకుశత్వం ఉంది, మేము ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తాం, ప్రజలకే అధికారం ఇస్తాం, ఆ దేశ ప్రజల్ని ఆ దేశ ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి. ఇది మనం సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇరాక్లో విన్నాం, ఆఫ్ఘనిస్తాన్లో విన్నాం, ఇప్పుడు ఇరాన్లో కూడా వింటున్నాం. బహుశా ఇంకా ఎన్ని దేశాల్లో వినాల్సి వస్తుందో తెలియదు. క్యూబా, వెనుజులాలో కూడా ఇదే మంత్రం చెప్పించారు. సో అమెరికన్ ప్రజలకు సేల్ చేయటానికి తన వార్మాంగరిజం అమెరికా ప్రభుత్వాలు మొదటి నుంచి కూడా డెమోక్రసీ మంత్రాన్ని జపిస్తాయి. ఫస్ట్ నిజంగానే అమెరికా ప్రజాస్వామ్య ప్రతిష్టాపన కొరకు ఈ దేశాలలో జోక్యం చేసుకుంటుందా? దీనికి ఇదే నిజమైతే కెనడాలో ప్రజాస్వామ్యం లేదా? అమెరికా తరహా ప్రజాస్వామ్యం ఉంది కదా, మరి ఎందుకు కెనడాలో కూడా జోక్యం చేసుకుంటుంది అమెరికా? కెనడాలోని ఆల్బర్టా స్టేట్ ఎనర్జీ రిచ్ స్టేట్, ఆ స్టేట్లో వేరే దేశం కావాలని డిమాండ్ చేస్తున్న ఏర్పాటువాదులతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమావేశమైంది. మరి కెనడా డెమోక్రసీ కదా. కెనడాను అమెరికాలో 51st స్టేట్గా చేరమని ట్రంప్ ఓపెన్గానే బెదిరిస్తున్నాడు. మరి కెనడాలో ప్రజాస్వామ్యం ఉండగా ఎందుకు చేస్తున్నాడు? గ్రీన్లాండ్ విషయంలో కూడా ఇలాగే డెన్మార్క్ను బెదిరిస్తున్నాడు. డెన్మార్క్లోనూ గ్రీన్లాండ్లోనూ ఉన్నది అమెరికా తరహా డెమోక్రసీ కదా. మరి అమెరికా తరహా డెమోక్రసీ ఉన్న దేశాలపై కూడా ట్రంప్ దాడి చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. కానీ అసలు డెమోక్రసీ ఊసేలేని దేశాలను ఏమని అంటున్నాడా? పాకిస్తాన్ డెమోక్రసీ ఉందా అక్కడ? పాకిస్తాన్ ఇస్ ఎ గ్రేట్ నేషన్, గ్రేట్ లీడర్స్ అంటున్నాడు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహరీన్, ఇలా అనేక దేశాలు, జోర్డాన్, ఇక్కడంతా రాచరిక వ్యవస్థలు. 21st సెంచరీలో కూడా మొనార్కీని అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఈ రాజులందరూ అమెరికాకు అత్యంత మిత్రులే. ఇందులో ఎవ్వరు కూడా అమెరికాను ప్రశ్నించేవారు కూడా లేరు. వీరే కారు మీరు మతోన్మాదులు, వాద నేపథ్యం ఉన్నా కూడా అమెరికాకు మిత్రులే. మీరు సిరియాలో చూడండి, బషర్ అల్ అసద్ అమెరికాకు శత్రువు, కానీ అల్ షరా మాజీ ఖైదా, మాజీ ఐసిస్ టెర్రరిస్ట్, అమెరికానే ₹1 కోటి రివార్డ్ ప్రకటించింది. అతను ఇప్పుడు అమెరికాకు ఫ్రెండ్. సో అందువల్ల ప్రపంచంలో నిజంగానే డెమోక్రసీని ప్రమోట్ చేసిన ఒక్క దేశం లేదు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించి చివరికి అక్కడ యూనస్ ప్రభుత్వాన్ని 18 ఏళ్ళు మోసారు. సో అందువల్ల అమెరికా పేరుకు డెమోక్రసీ చెప్పిన రియాలిటీ ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. పోనీ జోక్యం చేసుకున్న చోటు చూద్దాం. వెనుజులాలో ఏం చెప్పారు? తను డెమోక్రసీ అని మొదలు చెప్పారు. ఆ వెనుజులాలో మదురో ఎన్నికలను రిగ్గింగ్ చేశాడు. వెనుజులాలో నిరంకుశ ప్రభుత్వం ఉంది, అపోజిషన్ అణచివేస్తున్నాడు, పౌర హక్కుల్ని అణచివేస్తున్నాడు. అందువల్ల వెనుజులా ప్రజలను నేను లిబరేట్ చేస్తా అంటూ నికోలస్ మదురోను కిడ్నాప్ చేశాడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఎవరితో వ్యవహారం నడుపుతున్న ట్రంప్? ఆ మదురో ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సేమ్ వ్యవస్థ డెల్సీ రోడ్రిగ్స్తో రాజకీయ వ్యవహారం నడుపుతున్నాడు. మీకు మరియా కొరీనా మచాడో, ఇరానియన్ అపోజిషన్ లీడర్ ఆశపడింది. సో ట్రంప్ డెమోక్రసీకి ప్రతిరూపం కనుక వెంటనే ఆ డెమోక్రసీ పేరిట నన్ను తీసుకెళ్ళి కూర్చుండబెడతారని ఆశపడింది. ఆమె ఎంత డెమోక్రట్ అని తర్వాత సంగతి. ఆమె ఎంత గొప్ప డెమోక్రట్ అంటే మొత్తం వెనుజులాలో ఉన్న సహజ వనరులన్నింటినీ అమెరికాకు అప్పచెప్తారని మాట్లాడింది. సో అలాంటి డెమోక్రట్ తన దేశ సంపదను మరో దేశాన్ని తాకట్టు పెడతా నన్ను ప్రెసిడెంట్ చేస్తే అని చెప్పిన వ్యక్తిని ఏ మేరకు డెమోక్రట్ అనుకుందాం. కానీ మరియా కొరీనా మచాడో వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్కు తన నోబెల్ బహుమతి కూడా అక్కడే ఇచ్చేసి వచ్చేసింది. ఇప్పుడు నోబెల్ బహుమతి లేదు ఇప్పుడు ఆమె దగ్గర. బహుమతి ఆమెకే ఉంది కానీ మెడల్ మాత్రం లేదు. మెడల్ ట్రంప్ దగ్గర ఉంది. కానీ ట్రంప్ ఏమైనా ఆమెను చేశాడా? ప్రెసిడెంట్ చేయననే చెప్పేశాడు కూడా, నీకంత బలం లేదు పో అని. వెనుజులాలో తన ఆయిల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ట్రంప్కు, అమెరికాకు, వెనుజులా ప్రజలకు ప్రజాస్వామ్యం ఇవ్వాలని ఉందా? ఇప్పుడేమో అక్కడ ఏమైనా ఎలక్షన్లు జరపమని డెమోక్రటిక్గా ఉండమని అంటున్నాడా? సింప్లీ తన ఆయిల్ రిసోర్సెస్, డెల్సీ రోడ్రిగ్స్ అమెరికా మాటలు విన్నంత కాలం ఏమీ అనడు. లేకపోతే మళ్ళీ డెమోక్రసీ అంటూ మళ్ళీ ముందుకు వస్తారు. మీకు అలాగే ఇరాన్లో
ఇరాన్లో డెమోక్రసీ అని నీతులు చెప్పారు. కానీ అమెరికా లక్ష్యం ఏంటి? ఖమేనీని లేపేసి ఆ ఖమేనీ రిలీజియస్ లీడర్షిప్లోనే ఉన్న కొంతమందితో అమెరికా రాయబారాలు నడిపింది. ట్రంప్ బహిరంగానే చెప్పాడు, మేము అనుకున్నాం ఒకరి 1, 2, 3 పేర్లు కూడా వాళ్ళను అధికారంలో కూర్చునబెడదాం అనుకున్నాం, కానీ మిలిటరీ దాడుల్లో వాళ్ళు కూడా చనిపోయారు, ఇప్పుడు ఎవరు మిగిలే అన్నాడు. అంటే అది అమెరికా మిలిటరీ వ్యూహం కూడా ఎంత ఘోరంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ ఖమేనీని లేపేసి తాము ఎవరికైతే అధికారం అప్పచెప్పాలని అనుకున్నారో వాళ్ళని కూడా దాడుల్లో లేపేశారు. అంటే ఆ కోఆర్డినేషన్ కూడా లేదు. సో ఆ కోఆర్డినేషన్ నుండి వాళ్ళని కాపాడుకోవాలి కదా, వాళ్ళని కూడా తొలేశారు. సో ఇప్పటికైనా ఇరాన్లో నిజంగానే డెమోక్రసీ కొరకు ట్రంప్ పనిచేస్తాడా? ఇట్స్ ఎ వెరీ బిగ్ డౌట్స్. ఆల్రెడీ ఇరాన్ మాజీ రాజు ప్రయత్నం చేస్తున్నాడు. కాదంటే ఇదే రిలీజియస్ లీడర్షిప్లోనే అమెరికన్ ప్రయోజనాల్ని కాపాడే వ్యక్తి కొరకు అమెరికా అన్వేషిస్తోంది. అసలు ఇరాన్ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. 1953లో ఇరాన్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండే. సిఐఏ అమెరికానే కుట్రబడి ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపించి ఆ తిరుగుబాటులో తమకు అనుకూలంగా ఉండే తమ కీలుబొమ్మగా ఉండే షాను రాజుగా కూర్చుండబెట్టాడు. ఇప్పుడు ఆ రాజు కొడుకే నేను మళ్ళొచ్చి ఇరాన్ ఉద్ధరిస్తా అంటున్నాడు. సో ఇరాన్లో అసలు ఎలక్టెడ్ గవర్నమెంట్ను కదా తీసేసింది. చిలీలో అలండే ఎలక్టెడ్ గవర్నమెంట్, ఆయన ఎలక్ట్ అయ్యాక కాపర్ మైన్స్ను ఇతర నేచురల్ రిసోర్స్ని జాతీయం చేస్తానంటే అతన్ని సిఐఏ డైరెక్ట్గా ఎంటర్ అయి చంపేసింది. సో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ లీడర్స్ని కూడా ప్రభుత్వాలకు కూడా ఇరాన్లో 70 ఏళ్ళ క్రితమే తొలగించారు. చిలీలో జరిగింది ఇది. సో అందువల్ల నిజంగా డెమోక్రసీ కొరకైతుందా? ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు ఉన్నారు, ఏం డెమోక్రసీ తీసుకొచ్చారు? ఆఫ్ఘనిస్తాన్లో తమ పప్పెట్ గవర్నమెంట్ నడిపారు. ఎంత పప్పెట్ గవర్నమెంట్ అంటే ఒక్కసారి తాలిబాన్ వాళ్ళు తిరగబడితే మూటాముల్లా చదువుకొని ఆ ప్రభుత్వం అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్లు అంతా పారిపోయారు. ఇప్పుడు ఎవడెక్కడ ఉన్నారో కూడా తెలియదు. అలా ఊరు లేదు, పేరు లేదు, వాళ్ళు ఎక్కడో పోయి దాక్కున్నారు. మరి నిజంగానే 20 ఏళ్ళు అధికారంలో ఉన్న వ్యవస్థ అలా పేకమేడలాగా కూలిపోతుంది. ఎక్కడన్నా కనీస రెసిస్టెన్స్ లేదు, ఒక్క రక్తం చుక్క లేదు, ఒక్కడు కొట్లాడలేదు. డైరెక్ట్గా అమెరికా విడ్రా అయిన మరుక్షణం తాలిబాన్లకు కాబోలు అప్పయ్యే వెళ్ళిపోయారు. సో మన డెమోక్రసీ ఏమైంది? నిజంగా డెమోక్రటిక్ గవర్నమెంట్ అలా ఉంటుందా? సో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఖతం చేస్తే ప్రజలు తిరగబడరా? ప్రజలు ఒక సివిల్ వార్ లాంటి పరిస్థితి వస్తుంది కదా. సో కానీ మరి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఏంది లేదు కదా. ఇక ఇరాక్లో కూడా ఇది చెప్పారు, సద్దాం హుస్సేన్ అంతం చేసి డెమోక్రసీ చేస్తామని. డెమోక్రసీ రావణ కాష్టం తెచ్చారు. లిబియాలో డెమోక్రసీ అన్న ఆ దేశాన్ని 2గా చిరిపోయింది. అందువల్ల పేరుకు డెమోక్రసీ. అమెరికా లక్ష్యం ట్రంప్ అయినా అంతకు ముందైనా తమ పప్పెట్ రెజిమ్ ఆయా దేశాల్లో ఉన్న సహజ వనరులను ఎకానమీని తమకు అప్పజెప్పే పప్పెట్ కావాలి. ఆ పప్పెట్ రాజు అయితే ఇంకా నయం, ఎందుకంటే ప్రజలకు అకౌంటబుల్ ఉండదు. రాచరిక నిరంకుశ మతోన్మాద వ్యవస్థల్ని కూడా అమెరికా సాకుతుంది, ఎందుకంటే వాళ్ళైతే ప్రశ్నించరు కనుక. లేకపోతే డెమోక్రసీ ఉండే మీడియా ఉంటుంది, కోర్టులు ఉంటాయి, అపోజిషన్ ఉంటుంది. ఈ గోల ఏమీ ఉండకుండా ఉండాలి కనుక ఈ పప్పెట్ రెజిమ్స్ని అమెరికా ప్రోత్సహిస్తుంది.